శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిపారన్న ప్రచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న వేళ ఈ సీన్లోకి అమూల్ కంపెనీ ప్రవేశించింది. తిరుపతి ఆలయానికి అమూల్ జంతువుల కొవ్వుతో కలిపిన నెయ్యిని సరఫరా చేసిందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో నెటిజన్లు ఆరోపణలు గుప్పించారు. వీటిని సీరియస్ గా తీసుకున్న అమూల్ కంపెనీ యాజమాన్యం శనివారం పలువురిపై కేసు నమోదు చేసింది. తిరుపతిలో ఉపయోగించే నెయ్యి కల్తీ అని తేలిందంటూ కొందరు వ్యక్తులు ఆ నెయ్యిని అమూల్ సరఫరా చేసిందని వదంతులు సృష్టిస్తున్నారని అమూల్ మాతృ సంస్థ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జేఎన్ మెహతా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నిందితులపై చర్యలు తీసుకోవాలని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్లో ఫిర్యాదు చేశామన్నారు. తమ కంపెనీతో 36 లక్షల కుటుంబాలు అనుబంధాన్ని కలిగి ఉన్నాయని, వారిని మా నుంచి వేరు చేసేందుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మెహతా ఆరోపించారు. తమ ఉత్పత్తులు అత్యుత్తమ నాణ్యతను కలిగి ఉంటాయని, నాణ్యత విషయంలో తాము ఎక్కడా తగ్గమని గుర్తు చేశారు. తమపై జరుగుతున్న దుష్ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. ఇప్పటివరకు టీటీడీకి అమూల్ నుంచి ఏ ఆహార పదార్థం సరఫరా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ క్లుప్తంగా చెప్పాలంటే అమూల్ ఇండియా 1948లో ఏర్పాటైన భారతీయ సహకార డైరీ సంస్థ. సంస్కృత పదం అమూల్యం నుంచి అమూల్ పదం పుట్టింది. సంస్కృతంలో అమూల్యం అంటే విలువైనది, వెలకట్టలేనిది అనే అర్థం ఉంది. గుజరాత్లోని ఆనంద్లో పుట్టి భారతదేశంలోని ప్రముఖ ఆహార బ్రాండ్గా ఎదిగి అంతర్జాతీయ మార్కెట్ వరకు విస్తరించిన క్రెడిట్ అమూల్దే. అమూల్ ప్రస్తుతం రోజు దాదాపు 1.3 కోట్ల లీటర్ల పాలను ప్యాకింగ్ చేస్తోంది. వీటిని 36 లక్షల మంది పాడి రైతులు 18 సంఘాల నుంచి సేకరిస్తోంది. 1946లో త్రిభువన్ దాస్ కిషిభాయ్ పటేల్ అమూల్ సంస్థను స్థాపించగా వర్గీస్ కురియన్ జనరల్ మేనేజర్గా సాంకేతిక మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేవారు. ఆ తర్వాత అమూల్ చైర్మన్గా మార్కెట్లో విజయం సాధించారు. దేశంలో శ్వేత విప్లవాన్ని అమూల్ ప్రోత్సహించింది. క్రమంగా ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా నిలిచింది. ఆనంద్లోని తొలి ఆధునిక పాడి పరిశ్రమ క్రమంగా సహకార సంస్థ మార్కెట్లో గట్టి పోటీదారుగా నిలిచింది. గుజరాత్లోని పాల సహకార సంఘాలు కోట్లాది మంది వినియోగదారులతో 3.1 మిలియన్లకు పైగా గ్రామ పాల ఉత్పత్తులను అనుసంధానించే ఆర్థిక నెట్వర్క్ను విస్తరించింది.